శరత్? శరత్ ఆయన ఇంతకుముందు ఐఏఎస్ ఆఫీసర్గా ఉండే, ఆయన మీద విపరీతమైన ఎలిగేషన్స్ ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. ఈ రెడ్కో అనే ఈ పదవి మొత్తం ఇది పొలిటికల్ పదవి. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి శరత్కి ఎందుకు ఇచ్చిండు అని అంటే, అందరినీ మేనేజ్ చేసిండు ఆ శరత్. అందరు సీనియర్ మంత్రులు భట్టి, ఉత్తమ్ వీళ్ళందరి చేత మేనేజ్ చేసి చెప్పించిండు. ఒకటి, ఆల్ ట్రైబల్ ఎమ్మెల్యేల చేత సంతకాలు అవి పెట్టించి ముఖ్యమంత్రిని మేనేజ్ చేసి, మహేష్ గౌడ్ ఢిల్లీలో కంప్లైంట్ చేస్తే మరి వీళ్ళందరూ ఓకే అంటున్నారు కాబట్టి ఇవ్వాల్సి వచ్చిందని రేవంత్ రెడ్డి ఆడ ఏదో క్లారిఫికేషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేసిండు ఆడ హైకమాండ్ దగ్గర. మొత్తానికి ఈ పొలిటికల్ పదవిని ఏదో ఒక మంచి ఆలోచన ఉండి, తెలంగాణ సోయి ఉండి, ఆ పార్టీ కోసం కష్టపడ్డ ఎవరికో దక్కాల్సినటువంటి పదవి శరత్ చేతిలో పెట్టారు. ఎందుకు ఆ పదవి మీద ఆయన కన్నుబడ్డది? ఈ స్కీమ్, ఈ 4-5 వేల కోట్ల దీని మీద వాళ్ళ కన్నుబడ్డది. డిస్కషన్ జరిగినాయి, ఇది మాకే ఉండాలని నవీన్ మిట్టల్ శరత్ దీని మీద ఆలోచన చేసిర్రు. లేదు ఇది ట్రైబల్ వెల్ఫేర్ చేతిలోనే ఉండాలని. ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించిన అధికారులు, మా మంత్రి కన్సర్న్ మినిస్టర్ ఎవరు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వీళ్ళంతా మాకే ఉండాలని వాళ్ళు అంటున్నారు మనకు తెలిసిన సమాచారం ప్రకారం. మరి ఏం జరగబోతున్నది? హూ ఈజ్ శరత్? చాలా స్టోరీ ఉన్నది దీని గురించి చెప్పాలంటే. మళ్ళీ దీంట్లో ఈ మధ్యకాలంలో ఈ పప్పు దినుసుల మీద ఒక పెద్ద రైడ్స్ జరుగుతూ ఉన్నాయి. మచ్చా శ్రీనివాసరావు అని ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఆయన చాలా పెద్ద స్కామ్ ఉంది, నెక్స్ట్ ఇంకొక వీడియోలో చేస్తా. మచ్చా శ్రీనివాసరావుకి తెలంగాణలో ఒక కాంగ్రెస్లో ఉన్న సీనియర్ మంత్రికి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. బీఆర్ఎస్లో ఉన్నప్పటి నుంచే పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన దుర్మార్గులంతా కలిసి, వీళ్ళంతా కలిసి, వీళ్ళకి సంతోష్రావు సపోర్ట్ అంతకుముందు గవర్నమెంట్లో, ఇప్పుడు ఒక కాంగ్రెస్లో ఉన్న ఇంకొక మంత్రి. ఇట్లా దాదాపు ఈ 4-5 వేల కోట్లు ఎత్తుకపోవడానికి ఒక విపరీతమైన ప్రయత్నం జరుగుతున్నది. ముఖ్యమంత్రి గారు దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇది తెలంగాణ ప్రజల సొమ్ము, ఈ దేశంలో ఉన్న ప్రజల సొమ్ము ఇది.